హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గాయస్, సారీ గాయస్, అందరికీ చాలా సారీ. ఎందుకంటే ఈ వాన దెబ్బకి నీ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. దానివల్ల నా ఫోన్ పాడవుతుంది. సో అందుకని నేనైతే వీడియోస్ పెట్టలేదన్నమాట. వాన వల్ల వీడియోస్ అనేది రావట్లేదు సరిగ్గా. వాన పడితే మాత్రం చేసేదేం లేదు కాబట్టి మనం అన్నీ మూసుకొని ఉండాలన్నమాట. నేనైతే ప్రస్తుతానికైతే పడంచెరలో ఉన్నాను. టైం వచ్చేసి 8:36 అవుతుంది టైము. అంటే ఇందానికి వాన అయితే కొడుతుంది. ఇక్కడ మన కమాన్ దాటిన దగ్గర నుంచి అయితే కొడుతుందంట వాన. బీరంగూడ కమాన్ దగ్గర వాన అయితే బాగా కొట్టింది అనమాట. ఇక్కడ నుంచి అయితే లేదు, పడంచెరువు దగ్గర నుంచి. సో రైడ్ పడితే మనం అయితే కట్టే ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా, చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. రేపు ఎల్లుండి కదా, రేపు ఎల్లుండి ఇటు శనివారం గాయస్, అటు ఎల్లుండి సెలవు చాలా వరకు చాలా మందికి. రేపు శుక్రవారం కాబట్టి రేపు శుక్రవారం నైట్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడే ఎంత ట్రాఫిక్ ఉందంటే రేపు సాయంత్రం ఎంత ట్రాఫిక్ ఉంది చూసుకోండి ఇక కదా. ఇది గాయస్ అయితే సార్ రైడ్ అయితే పడినాక చూద్దాం. ఇంత లాగ్ అవుతుంది ఏం లేదు అలా, ఇంతసేపు ఉంటే లాగ్ అవుతుంది. కానీ మనం అయితే యూటర్న్ తిప్పుకొని చూసారు, యూటర్న్ దగ్గరకు ఎంత ట్రాఫిక్ ఉందో. యూటర్న్ తిప్పేసుకొని మనం అయితే అటు వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి రైట్ సైడ్ అనేది పడతాయి. సెంటర్లో ఉంటే సెంటర్ పార్ట్లో అంటే మనకి రైట్స్ అనేది యాక్సెస్ చేయడం కుదురుతుంది. బండి పోతాం ఇక. బండి అడక తెంగాలంటే ఇటే పోవాలి గైస్ ఎప్పుడైనా కానీ. ట్రాఫిక్ని తప్పించుకోవాలన్నా కానీ, బండి మడగొడిచి పోవాలన్నా కానీ ఈ రోడ్ నుంచే పోవాలి. మీకు నాకు తెలిసి కెమెరా వీడియో నాకు తెలిసి లోపలంతా ఊగుతూ ఉంటుంది. మొత్తం ట్రాఫిక్ ఉంది అక్కడ దాకా. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో, ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఆర్టీ బస్సుల వల్లనే చాలా వరకు ట్రాఫిక్ అయితే ఎక్కువ పెరుగుతుందన్నమాట. ట్రాఫిక్ దొరికి మనం అవతలకి వెళ్ళాలి. ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో చూసుకుందాం అట్లయితే. బండి మాత్రం పొద్దునైతే ఉప్పలు పడ్డది గాయస్. నాకైతే పొద్దునైతే ఉప్పలు వెళ్ళాను నేను. ఉప్పల్ నుంచి మళ్ళీ అదే డెలివరీ ఇచ్చాడంట. డెలివరీ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాను అదనమాట. ఫస్ట్ అయితే ఉప్పల్ వెళ్ళా. ఉప్పల్ నుంచి నాకు ఖాళీగా ఎందుకులే అని చెప్పి రైడ్ ఆన్ చేసి ఉంచాను. నాకు అక్కడి నుంచి మళ్ళీ పడంచెరువు అయితే పడ్డది. అక్కడి నుంచి నాకు పడంచెరువు పడ్డది. 45 కిలోమీటర్లు చూపించింది నాకు. నా బట్టే నా కొడుకు దొంగ, నా కొడుకు ఎంత దింగాడో తెలుసా, 86 రూపాయలు ఆడే తీసేసుకున్నాడు. 45 కిలోమీటర్లది 86 రూపాయలు తీసుకుని నాకు ఎంత ఇచ్చాడు, 388 రూపాయలు ఇచ్చాడు గాయస్. నాకైతే 2 రూపాయలు తక్కువ 390 రూపాయలు ఇచ్చాడు నాకు. నేను ఆడబెట్టుకోవాలి. ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో గాయస్ మళ్ళీ అయితే రైడ్ అయితే పడుతుంది. యాక్సెప్ట్ చేసుకున్నాం. అబ్బా దిగిందిరా అయ్యా రైడ్. మళ్ళీ ఆగదరా అయ్యా, ఎమ్మటే గబుక్కుని కుడి దిగుతారు. సో గాయస్ రైడ్స్ అయితే పడతలేదు అనమాట. నాకు వచ్చినాయి అన్నీ అట్లానే పోతున్నాయి పెద్దాక. ఈరోజైతే తోలాను ఒక 1500 దాకా తోలుకున్నాను గాయస్ నేనైతే. 1500 అంటున్నా, 600 అయితే నాకు మెలిగినాయి. మొత్తం ఒక 500 ఫుల్ ట్యాంక్ ఆయిల్ కొట్టించుకున్నాను. సరిపోయింది. 500 ఆగింది ఫుల్ ట్యాంక్. ఇది 1500 అంటున్నా. పొద్దున్న రోజులు కానీ 1500 కూడా రాలేదు. ఉప్పలు పోయిన పాపానికి మొత్తం డబ్బులన్నీ ఆడ ఎగిరిపోయినాయి నాకైతే. అట్టుందంట నా వద్దు. సరే గైస్, ఓకే గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపటి నుంచి అయితే పక్కా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మనకైతే టైం అయిపోయింది అనమాట. 9 అయిపోయింది దగ్గరగా. ఈ టైంలో అంటే మనకి అయ్యే పని కాదు. సో అనమాట మనం అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.